హలో ఎవ్రీవన్ వన్స్ అగైన్ వెల్కమ్ టు దవర్ ఛానల్ మూవీ లవ్. జస్ట్ ఇప్పుడే డాకు మహారాజ్ మూవీ అయితే చూడడం జరిగింది. ఇంకా చూసాక నా పరిస్థితి అయితే ఇలా ఉంది. ఏమైందిరా నీకు? అసలు ఏమన్నా బీజేం ఇచ్చేద్దామని బ్రో, అసలు మెంటల్ ఓవర్ మాస్ అంతే. ఎస్ఎస్ దమన్ రీసెంట్గా ఒక ఈవెంట్లో అయితే చెప్పాడు, రజనీకాంత్కి ఆ బక్కాడు ఉంటే బాలీబాబుకి ఈ బండాడు ఉన్నాడు అన్నట్టు నిరూపించే బ్రో నిజంగా. ఎంటైర్ మూవీలో అది ఎలాంటి సీన్ అయినా సరే నువ్వు ఇచ్చిన బీజిఎంతో ఒక లెవెల్లోకి అయితే వెళ్ళింది. ఇంక ఈ బీజిఎం కోసం పక్కన పెడితే ఎంటైర్ మూవీ చూసిన తర్వాత బాలీబాబు పర్ఫార్మెన్స్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు అనిపించింది. ఇంకా బాలయ్య ఫ్యాన్స్కి అయితే పండగానే చెప్పాలి. మూవీలో ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ కోసం కొంచెం డెప్త్గా అయితే మాట్లాడుకుందాం. మూవీలో మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి బాలయ్య బాబు పర్ఫార్మెన్స్. స్క్రీన్ మీద ఉన్నంతసేపు ఓచ కోతే ఇంకా. ఇంకా మూవీలో దబిడి దిబిడి సాంగ్ ఎంత ట్రోలింగ్ అయ్యిందో తెలుసు అందరికీ. కానీ మూవీలో సాంగ్ మొత్తం చూసాక ఓకే, ఎంటర్టైన్మెంట్గా అయితే ఉంది. ఇంకా వైఫ్ క్యారెక్టర్లో నటించిన ప్రజ్ఞ జైస్వాల్ అయితే డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. మూవీలో మెయిన్ విలన్గా యాక్ట్ చేసిన బాబీ డియోల్ క్యారెక్టర్ కూడా ఓకే బాగానే ఉందనిపించింది. బట్ నేను ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశా. మూవీలో పాప్ క్యారెక్టర్లో చేసిన అమ్మాయి అయితే చాలా నీట్గా పర్ఫామ్ చేసింది. ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు చేసింది చాలా నీట్గా. ఇంకా మూవీలో నాకు నచ్చిన ఇంకో క్యారెక్టర్ దేశ్ పాండే. మూవీలో ఇంటర్వెల్ దగ్గర ఒక ఫైట్ ఉంటుంది, అక్కడ ఈయన పర్ఫార్మెన్స్ ఉంటుంది పీక్స్ అంతే. ఇంకా మిగిలిన క్యారెక్టర్స్ చేసిన చాందిని, శ్రద్ధ వీళ్ళిద్దరు కూడా బాగానే చేశారు డీసెంట్గా. మెయిన్గా మూవీలో సినిమాటోగ్రఫీ విజువల్స్ టాప్ నాచ్ అయితే ఉన్నాయి. స్క్రీన్ మీద ప్రతి సీన్ కూడా చాలా నీట్గా అయితే ప్రజెంట్ చేశారు. మన ప్రొడ్యూసర్ నాగవంశీ కూడా ఒక ఈవెంట్లో అయితే చెప్పాడు, సినిమాలో విజువల్స్ చాలా బాగుంటాయని. చెప్పినట్టుగానే బాగున్నాయి. ఇంకా నెగిటివ్ పాయింట్స్ కోసం మాట్లాడుకోవాలంటే ఈ మూవీలో ఉన్న స్టోరీ మనం చాలా మూవీస్లో అయితే చూసుంటాం. కాకపోతే డైరెక్టర్ బాబీ తన స్టైల్ స్క్రీన్ ప్లేతో కొంచెం అట్రాక్ట్ అయితే చేశాడు ఆడియన్స్ని. మూవీ చూస్తున్నంతసేపు అయితే ఒక కొత్త పాయింట్ చూస్తున్నామే అన్న ఫీల్ అయితే రాదు. ఇంకా మంచి ఇంటర్వెల్ బ్యాంక్ పడిన తర్వాత సెకండ్ హాఫ్ మూవీ అయితే స్టార్ట్ అవుద్ది. స్టార్ట్ అయిన ఒక హాఫ్ అన్ అవర్ అయితే కొంచెం స్లోగా ఉంటుంది మూవీ. అది ఒక డ్రాబ్యాక్. మూవీలో కొన్ని కొన్ని సీజీఐ సీన్స్ అయితే ఉన్నాయి, కాకపోతే అంతగా ఇంపాక్ట్ అయితే లేవు. మేబీ ఈ మూవీకి ఇదే ఎక్కువ అనుకున్నారేమో. ఇంకా ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5. మాస్ ఫ్యాన్స్కి అయితే పండగ ఈ పండగకి ఎంజాయ్ చేయొచ్చు ఫుల్గా. సో దట్స్ ఇట్ గైస్. నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్న మూవీ రివ్యూ అయితే కలుసుకుందాం. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి.